బ్రిటన్లో సోషల్ హౌసింగ్ అంటారు. అంటే పేదలకు ఇక్కడ మనట్లయితే ఇదివరకు ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గురుకల్ప ఇళ్ళు, తర్వాతన జగనన్న ఇళ్ళు, ఎన్టీఆర్ ఇళ్ళు, ఇట్లాగా వాస్తవంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు, వాల్మీకి అంబేద్కర్ యోజన ఇళ్ళు, వాటికి ఇక్కడ పేర్లు మార్చుకుంటారు. ఎట్లయితే పేదలకు ఇళ్ళు అంటామో అట్లాంటిదే బ్రిటన్లో కూడా ఉంది. 48% లండన్ సోషల్ హౌసింగ్ కాస్త విదేశీ ఆక్రమణదారుల చేతిలో ఉంది. ఇది తాజాగా బయటపడినటువంటి అంశం. అంటే 47.6% అట. ఇది తాజాగా బయటపడినటువంటి అంశం. సోషల్ హౌసింగ్ ఫారెన్ ఆక్యుపైడ్కి సంబంధించి 2021 నివేదిక ప్రకారం ఎట్ ద రేట్ ఆఫ్ జ్యూస్ 882 వాళ్ళు తేల్చినటువంటి లెక్క ఇది. అంటే అక్కడ ఇల్లు కడుతున్నారు, బ్రిటన్లో ఉన్నటువంటి పేదలకు కాకుండా ఈ అక్రమ చొరబాటుదారులకి అవి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు శుభ్రంగా ఎద్దెలకి ఇచ్చుకుని బతికేస్తున్నారు. లేదా దాంతోపాటుగా ఈ పథకం ఏదో ఉంది, వాళ్ళకి భోజనాలు ఫ్రీ, వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ ఫ్రీ, వాళ్ళకి చదువు ఫ్రీ, వాళ్ళకి వైద్యం ఫ్రీ, అట్ట బతికేస్తున్నారు. చివరికి రాత్రి పగలు కష్టపడ్డ బ్రిటనోడికి అయ్యేమి లేకుండా పోతున్నాయి. అందువలన ఈ చర్చ తెర మీదకి వస్తుంది ఇప్పుడు.